చక్కని అవగాహన మన జీవితాన్ని నడిపిస్తుంది. అవగాహన అనేది గొప్ప గుణం. ప్రతి విషయాన్ని కూడా అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళాలి. పిల్లవాడు ఏడుస్తుంటే తల్లికి తెలిసిపోతుంది పిల్లవాడికి ఆకలేస్తుందని. అప్పుడు చక్కగా పిల్లవాడు తల్లి పాలు పట్టిస్తే హాయిగా నిద్రిస్తాడు. మన మనసును అర్థం చేసుకుని కొద్ది సమయం పరమాత్మను స్మృతి చేయాలి, ప్రార్థన చేయాలి, పూజ చేసుకోవాలి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల్లో ముందుకి మనం వెళ్ళాలి. ఆ ప్రతి విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుంటానికి అవకాశం అనమాట. తోటమాలకి తోటలోని ప్రతి మొక్కపై అవగాహన ఉంటుంది. ఏ మొక్కకి ఎలాంటి సంరక్షణ చేయాలని తోటమాలకి బాగా అర్థమవుతుంది. దేనికి నీరు ఎక్కువ వేయాలి, దేనికి నీరు తక్కువ వేయాలి, దేనికి తీగ పాగించాలి, దేనికి పందిరేయాలి, ఇలాంటి విషయాలన్నీ తోటమాలకే బాగా తెలుస్తాయి. తోట బాగా ఫలించి కళకళలాడుతూ ఉంటుంది. మన మనసుని అవగాహన చేసుకుని దాన్ని మంచిదారిన నియమించాలి. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా సరే అవగాహన లోపిస్తే బంధాలు తెగిపోతాయి. మన ఇంట్లో వారిని మనం అర్థం చేసుకున్నట్లయితే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. మనకు వచ్చిన చిన్న చిన్న అనారోగ్యాలను కూడా మనం అతిగా ఊహించి చాలా బాధపడతాం, భయపడతాం. చిన్నదాన్నే పెద్దగా అనుకుని ఇంకా నానా కష్టాలు పడతాం. అలా కాకుండా అవగాహనతో ఉన్నామనుకోండి, చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం పొంది మనం తేలికవుతాం అన్నమాట. దాన్ని నిర్మూలించుకుంటాం. ప్రతిదాన్ని అవగాహన చేసుకోవాలి. అవగాహన లేకపోతే బూచిగా భయపెడుతుంది. దాని బూచోళ్ళలాగా మనల్ని భయపెడుతుంది. మనలో శాంతి నశిస్తుంది, శక్తి నశిస్తుంది. మన ప్రేమ మనలో ప్రేమ ఉంది. అది ఎంతో శక్తివంతమైనది. ఈ అవగాహనతో మనం ముందుకు వెళ్ళాలి. మన శక్తి మనకు తెలియదు. ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకుని అవగాహనతో వెళ్ళాలి. అది లేకుండా మనం తొందరపడి అన్నిట్లోనూ మనం తలదూర్చకూడదు. ప్రతి ఒక్క విషయాన్ని అవగాహన చేసుకుని ఇది మనకు తగునా లేదా అని అలా ఉండాలి. మన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కూడా మనకు అవగాహన ఉండదు. ముందు బయట వాళ్ళతో ఎలా ఉన్నా మన కుటుంబ సభ్యులతో మనం అవగాహనతో ఉండి చక్కని కుటుంబ వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. తర్వాత బయట వాళ్ళు అనుకోండి, వాళ్ళకి కుదరకపోతే మనం తల ఉంచుకొని ముందుకు వచ్చేస్తాం. మన కుటుంబ సభ్యులతో అలా కాదు కదా. చక్కని అవగాహనతో ఒకరినొకరు అర్థం చేసుకుని సహకరించుకుని కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోగలుగుతాం. ఇలా అవగాహన ప్రతి ఒక్క విషయంలో, చిన్న చిన్న విషయాల్లో కాదు పెద్ద విషయాల్లో కూడా ఈ అవగాహన అనేది లోపిస్తే చాలా కష్టాలు అవుతాయి. కుటుంబాల కష్టాలు పాలవుతాయి. అవగాహనతో మన మన విషయాలను చక్కబెట్టుకుని ఎంతో తెలివిగా, ఎంతో స్ఫూర్తిగా మనం ముందుకు వెళ్దాం. రేపు ఇంకొక విషయాన్ని చెప్పుకుందాం. సరే.